టీటీడీ పాలక మండలి నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేస్తూ సనాతన ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు, హిందూ సంఘాలు, భక్తులు అలిపిరి పాదాల మండపం వద్ద 1001 టెంకాయలు కొట్టి తొలిసారి టీటీడీ ఒక భక్తుడు, ధర్మరక్షకుడు అయిన బిఆర్ నాయుడును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టీటీడీ చైర్మన్ గా నియమించడం ఆనందదాయకమని నినందించారు. అనంతరం గరుడ విగ్రహం ముందు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చిత్రపటానికి పుష్పాభిషేకం, పాలాభిషేకం చేశారు. తొలి సదస్సులోనే బిఆర్ నాయుడు అన్ని మతస్థులను తొలగిస్తామని, అలాగే అక్రమ కట్టడమైన విశాఖ శారదా పీఠాన్ని తొలగిస్తామని, అలిపిరి దగ్గరలో కడుతున్న తుడాలో అనుమతులు తీసుకోకుండా కడుతున్న ముంతాజ్ హోటల్స్, ఓబెరాయ్ 100 విల్లాలు కట్టకుండా తక్షణమే నిలిపివేయాలని తీర్మానం చేయడం అద్భుతమని సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులు చీనేపల్లి కిరణ్ కుమార్ అన్నారు. భక్తులకు, ధర్మానికి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవడం హర్షించదగ్గ విషయమని, బిఆర్ నాయుడు నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు. గతంలోనూ ఎవరూ ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదని ఓంకార్ తీర్థక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షులు అన్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలా బోర్డు నిర్ణయాలు ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలోని నిర్మలాదేవి, ధనుంజయ రెడ్డి, లాయర్, పోతులూరు మాసుమయ్య, రమేష్ బాబు, లక్ష్మీదేవి, పుష్పమ్మ, చంద్రశేఖర్, ఆర్పీఎఫ్ వేణు, రాయల్, బాలాజీ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఏ బోర్డు చైర్మన్ తీసుకోనటువంటి నిర్ణయాలు టీవీ5 చైర్మన్ అధిపతి అయినటువంటి బిఆర్ నాయుడు గారు తీసుకొని నవ్వుతో భవిష్యత్తు అనిపించారు. ఈరోజు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు నవ్వుతో భవిష్యత్తు అనే విధంగా ఈరోజు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా ఎప్పటి నుంచో టీటీడీలో ఒక సమస్య తిష్ట వేసుకొని కూర్చుంది. ఆ సమస్య ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని మత ఉద్యోగస్తులు వారిని వీఆర్ ఇప్పిస్తామని, లేకపోతే ప్రభుత్వ సంస్థలకు బదిలీ చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకోవడం ఈరోజు యావత్తు హిందూ సమాజం కూడా హర్షిస్తుంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో అక్రమంగా నిర్మాణాలు చేసినటువంటి విశాఖ శారదా పీఠం ఏదైతే తిరుమలలో ఉందో, అంటే అది వెంకటేశ్వర స్వామి రాజగోపురానికి మించి వారు కట్టడం జరిగింది. ఆ నిర్మాణాన్ని ఆయన తొలగిస్తానని చెప్పడం, దాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్పడం నిజంగా నవ్వుతో భవిష్యత్తు అని చెప్పొచ్చు. తిరుమల చరిత్రలో ఎవరు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. అంతేకాకుండా మొన్నటికి మొన్న మేము ఒక పోరాటం చేయడం మొదలుపెట్టాం. ఏంటంటే అది తిరుమల వెంకటేశ్వర స్వామి 7 కొండల పాదాల చెంత ముంతాజ్ హోటల్స్ వారు బార్ అండ్ రెస్టారెంటు, స్పా సెంటర్లు ఏ విధంగా అయితే ఈ క్షేత్రాన్ని నాశనం చేయాలనుకుని గత ప్రభుత్వం కుట్ర పన్నిందో ఆ నిర్ణయాన్ని ఈరోజు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు దాన్ని తక్షణమే మేము అంగీకరించట్లేదు, ప్రభుత్వానికి ఉత్తర్వులు రాసి ఆ ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేపించి దాన్ని టీటీడీ స్వాధీనం చేసుకుంటుందని చెప్పడం నవ్వుతో భవిష్యత్తు. ఇలాంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు టీటీడీ ఏర్పడినప్పటి నుంచి ఏ ఒక్క చైర్మన్ కూడా తీసుకోలేదు. ఆ గట్స్ ఉన్నటువంటి నిజమైన కట్టర్ హిందూ బిఆర్ నాయుడు గారు అనేసి ఈరోజు మేము గర్వంగా చెప్తున్నాము. గోవిందా, మనము ఇంతవరకు తిరుమలని ఆధారం చేసుకొని బతికే వాళ్ళని చూసాం. తిరుమలని నాశనం చేయాలని అనుకున్న చైర్మన్లు చూసాం. తిరుమలని రాజకీయం చేయాలనుకున్న చైర్మన్లు చూసాం. మొట్టమొదటిసారిగా ఆ వెంకటేశ్వర స్వామి తన కోసం, ఒక తిరుమల కోసం, భక్తుల కోసం ఒక చైర్మన్ని పిలిపించుకున్నాడు. ఆ చైర్మన్ బిఆర్ నాయుడు గారు. ఆయన పేరు చెప్పినప్పటి నుంచి ఒక సంచలనంగా మారింది. అతని పేరు అనౌన్స్ చేయడమే, అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఒక పెను సంచలనం. ఇంతవరకు దేశంలోని తిరుపతిలోనే కాదు, దేశంలో ఎవరు తీసుకొని ఇవ్వనటువంటి ఒక సంచలనాత్మక నిర్ణయం. హిందూ దేవస్థానాలలో కేవలం హిందువులు మాత్రమే ఉండాలి, అన్ని మతస్థులు ఉండకూడదు అని చెప్పిన ఏకైక చైర్మన్ మన బిఆర్ నాయుడు గారు. ఆ బిఆర్ నాయుడు గారికి నిండు 100 ఏళ్ల ఐశ్వర్యాలతో ఆరోగ్యాలు ప్రసాదించి ఆయన్ని చైర్మన్ గానే ఆయన ఉన్నంత వరకు కొనసాగించే విధంగా ఆ 7 కొండల స్వామిని ప్రాధాయపడుతూ ఈరోజు మేము హిందువులమైనటువంటి మేము ఎంతో ఉత్సాహంతో, సంబరాలతో ఆయనకు ధన్యవాదాలు చెప్పుకునేదానికి వచ్చాం.